అయినా కూడా ఎక్కడ కూడా ఒక కేసు కూడా నమోదు కాలంటే ఒకసారి ఆలోచించండి సోదరులారా. కడాన కాకినాడలో ఒక శివాలయంలో గర్భగుడిలో పూజ చేసుకుంటున్న ఒక అర్చకుని మీద ఈ వైసీపీ దాడులు చేశారంటే ఎంత దుర్మార్గానికి ఒడిపడినారో ఒకసారి ఆలోచించండి సోదరులారా. అంతేకాదు 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. కానీ ఏ ఒక్కసారైనా కూడా ప్రజల మీద భారం వేశాడా? కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర ధరలు కానీ, బస్సు ఛార్జీలు కానీ, ఇంటి పన్ను కానీ, చెత్త పన్ను కానీ, ఆస్తి పన్ను కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, కడాన మద్యం మీద కానీ, ఇసుక మీద కానీ ఎప్పుడన్నా ప్రజల మీద భారం వేశాడా సోదరులారా? ఎప్పుడూ వేయలేదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సార్లు కరెంటు బిల్లు పెంచినాడు. ఒకసారి ఆలోచన చేయండి మహిళలారా, సోదరులారా. 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచినాడు. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయినాయి. ఆస్తి పన్ను పెంచినాడు. అలాగే మద్యం మీద, ఇసుక మీద, ఈ విధంగా ప్రజల మీద బాధుడే బాధుడు. నిజంగా మద్యం అంటే గుర్తొస్తుంది సోదరులారా. తెలుగుదేశం ప్రభుత్వంలో 60 రూపాయలు ఒక క్వార్టర్ సీసా ఇవాళ ఎంత ఉంది? 200 రూపాయలు. అంటే ఒక క్వార్టర్ సీసా మీద 140 రూపాయలు వసూలు చేస్తున్నారు సోదరులారా. ఒక రోజుకు 160 రూపాయలు వసూలు చేస్తే నెలకు ఎంత? సంవత్సరానికి ఎంత? 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు గుంజుతున్నాడు. ఇవల్ల కూడా మీరు ఆలోచన చేయాలి సోదరులారా. అంతేకాదు రేపు 1వ తారీఖు వస్తుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు గుర్తుకొచ్చిందమ్మా పెన్షన్. అమ్మా పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీది కానీ ఇలాంటి తప్పు లేదు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది ఏమని? 1,26,000 సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, దయించి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఎవరు కూడా వినడం లేదు సోదరులారా. ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో వేయాలి, లేదా వాళ్ళు సచివాలయం కాడికి రప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ నాటకాలు చేసిన సోదరులారా. రేపు ఏదైనా జరిగితే ఆ అభాండం మళ్ళా తెలుగుదేశం పార్టీ మీద వేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి సోదరుమల్లారా. ఒకప్పుడు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. నిజమా కాదా చెల్లెలరా, అక్కలారా? అదే 2000 రూపాయల పెన్షన్ 3000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ పోయాడు. నిజమా కాదా? రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు మీ ఇంటి వద్దకే. అది కూడా ఈ ఏప్రిల్ మాసం నుంచి సోదరులారా. ఏప్రిల్ నెల 1000 రూపాయలు, మే నెల, జూన్ నెల, ఈ 3 మాసాలు కలిపి 3000 రూపాయలు. జూలైలో ఒకేసారి పెంచిన పింఛన్ 4000 రూపాయలతో పాటు ఈ 3000 రూపాయలు కలిపి ఒకేసారి 7000 రూపాయలు మీ ఇంటి వద్దకే పెన్షన్. అంతేకాదు సోదరులారా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటాడు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 సంవత్సరాలలో 6000 మంది ఎస్సీల మీద కేసులు నమోదయ్యాయి. 180 మంది చనిపోవడానికి కారణమయ్యారు. అంతేకాదు దళితుడైన ఒక సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటికి పార్సల్ చేశారు సోదరులారా. అలాంటి వ్యక్తి, చంపిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. దళితులను అవమానించడం కాదా? అంతేకాదు సోదరులారా, శిరోమండలం కేసు, తూర్పుగోదావరి జిల్లాలో దళితుల మీద దాడి చేసిన శిరోమండలం కేసులో శిక్ష పడిన ఒక నేరస్తునికి పిలిపించి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడే, ఇది దళితులను మోసం చేసినట్టు కాదా? డాక్టర్ సుధాకర్, దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి